ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో 28వ సర్గలో ఉన్నాము. సుమాలినం హతం దృష్ట్వా వసునా భస్మసాత్కృతం స్వసైన్యం విద్రుతం చాపి లక్షయిత్వార్దితం సురైః తతస్స బలవాన్ క్రుద్ధో రావణస్య సుతస్తదా నివర్త్య రాక్షసాన్ సర్వాన్ మేఘనాదో వ్యవస్థితః సురథేనాగ్నివర్ణేన కామగేన మహారథः అభిరుద్రావసేనాం తాం వనాన్యగ్నిరివజ్వలన్ తత ప్రవిశతస్తస్య వివిధాయుధధారిణః విదుద్రువూర్దిశः సర్వా దర్శనాదేవ దేవతాః న బభూవ తదా కశ్చిద్ యుత్సోరస్య సమ్ముఖే సర్వాన్ ఆవిజ్య విత్రస్తాన్ తతః శక్రో బ్రవీత్ సురాన్. సుమాలి అనే రాక్షసుడు నేలపాలైన తరువాత మహారథుడైన ఇంద్రజిత్తు అగ్ని తేజస్సుతో వెలుగొందుచున్నదియు కోరుకొనిన రీతిగా సాగిపోగలదియు ఒక దృఢమైన రథాన్నెక్కి అడవులపై ప్రచండాగ్ని వలె ఆ దేవతల సేనల మీదకి విజృంభించాడు. సురవీరులందరూ కొద్దిగా భయపడి పరుగులు తీయడం మొదలు పెడితే దేవేంద్రుడు వాళ్ళని మందలించాడు. నభేతవ్యం నగంతవ్యం నివర్తధ్వం రణే సురాః ఏష గచ్చతి పుత్రో మే యుద్ధార్థం అపరాజితః తతశ్చక్రసుతో దేవో జయంత ఇతి విశ్రుతః రథేనాద్భుతకల్పేన సంగ్రామే సోభ్యవర్తత తతస్తే త్రిదశాः సర్వే పరివార్య శచీసుతం రావణస్య సుతం యుద్ధే సమాసాద్య ప్రజఘ్నిరే తేషాం యుద్ధం సమభవత్ సదృశం దేవరక్షసాం మహేంద్రస్య చ పుత్రస్య రాక్షసేంద్రసుతస్య చ తతో మాతలిపుత్రే తు గోముఖే తు చ రావణిః సారథౌ పాతయామాస శరాన్ కనకభూషణాన్. భయపడకండి, పారిపోవడం మంచిది కాదన్నాడు. యుద్ధభూమికి మరలి రండి అన్నాడు. అపజయము ఎరుగని నా కుమారుడకు జయంతుడు మీతో కూడి శత్రువులతో పోరు సల్పుటకు వస్తున్నాడని చెప్పాడు. అప్పుడు సుప్రసిద్ధ వీరుడు అయిన ఆ జయంతుడు అద్భుతంగా రూపొందిన రథాన్నెక్కి ప్రవేశించాడు కథన రంగంలోకి. దేవతలు రాక్షసులు జరుపుచున్న పోరు, జయంతుడు ఇంద్రజిత్తు చేయుచున్న యుద్ధము వారి వారి బల పరాక్రమములకు తగినట్లుగా తీవ్రంగా కొనసాగుచుండెను. మాతలి యొక్క కుమారుడైన గోముఖుడు జయంతుని రథానికి సారథ్యం వహిస్తూ ఉన్నాడు. ఇంద్రజిత్తు బంగారు భూషణములు గల తన శరములను అతనిపై ప్రయోగించాడు. శచీసుతశ్చాపి తథా జయంతస్తస్య సారథిం తం చాపి రావణిక్రుద్ధ సమంతాత్ ప్రత్యవిధ్యత సహి క్రోధ సమావిష్టో బలి విస్ఫారితే క్షణః రావణిశ్చక్రతనయం సర్వర్షైరవాకిరతతో నానా ప్రహరణాన్ శితధారాన్ సహస్రశః పాతయామాస సంక్రుద్ధః సురసైన్యేషు రావణిః శతఘ్నీముసలప్రాసగదా ఖడ్గపరశ్వథాన్ మహాంతి గిరిశృంగాణి పాతయామాస రావణిః తత ప్రవ్యథితా లోకాః సంజజ్ఞే చ తమో మహతు తస్య రావణపుత్రస్య శత్రు సైన్యాన్ని నిఘ్నతః. శచీదేవి సుతుడైన జయంతుడు కూడా అతని సారథిని దెబ్బతీశాడు. ఇంద్రజిత్తు కుపితుడై జయంతుని శరీరాన్ని పూర్తిగా గాయపరిచాడు. బలశాలి అయిన రావణుని సుతుడు క్రోధమూర్తి అయి గుడ్లురుముచు జయంతునిపై శరవర్షాన్ని కురిపించాడు. ఆ రావణ తనయుడు శతఘ్నులను, ముసలములను, ఈటెలను, గదలను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను ఇలాంటి రకరకాల ఆయుధాల్ని ప్రయోగించాడు. లోకములన్నీ వ్యథ చెందాయి. తతస్తద్దైవతబలం సమంతార్థం శచీసుతం బహుప్రకారమస్వస్థం అభవచ్చరపీడితం నాభ్యజానంత చాన్యోన్యం రక్షో వా దేవతాథవా తత్ర విపర్యస్తం సమంతాత్ పరిధావత.
దేవా దేవాని జఘ్నుస్తే రాక్షసా రాక్షసాంస్తథా సమ్మూఢాస్తమసాచ్ఛన్నా వ్యద్రవన్న పరే తదా. జయంతుడును అతనికి బాసటగా అంతటను నిలిచియున్న సురసైనికులను ఆ మేఘనాథుని ఆయుధముల తాకిడికి మిగులు దెబ్బతిని అస్వస్థతలకు గురి అయ్యారు. అందడను చీకట్లు కమ్ముకొని ఉన్న కారణంగా రాక్షసులు సురలు ఒకరిని మరి ఒకరు గుర్తుపట్టలేక ఉభయపక్ష యోధులను తారుమారై కలిసిపోయి చెల్లా చెదరైనారు. ఆ చిమ్మ చీకట్లలో తమ పక్షం వారెవరో పరపక్షం వారెవరో తెలియక రాక్షసులతో రాక్షసులను దేవతలతో దేవతలను కొనసాగారు. ఈ అయోమయ స్థితిలో దిక్కుతోచక కొందరు పారిపోయారు. ఏతస్మిన్నంతరే వీరపులోమా నామ వీర్యవాన్ దైత్యేంద్రస్తేన సంగృహ్య చీపుత్రోపవాహితః సంగృహ్యతం తు దౌహిత్రం ప్రవిష్టః సాగరం తదా ఆజకస్సహి తస్యాసీత్ పులోమాయేన సా శచీ జ్ఞాత్వా ప్రణాశంతు తదా జయంతస్యాథ దేవతాః అపహృష్టాస్తతః సర్వా వ్యథితాః సంప్రదుద్రువుః రావణిస్త్వథ సంక్రుద్ధో బలైః పరిహృతస్వకైః అభ్యధావత దేవాంస్తాన్ ముమోచ చ మహాస్వరం దృష్ట్వా ప్రణాశం పుత్రస్య దేవతేషు చ విద్రుతం మాతలిం చాహ దేవేశో రథ సముపనీయతాం స తు దివ్యో మహాభీమః సజ్జ ఏవ మహారథ ఉపస్థితో మాతలినా వాక్యమానో మహాజవః. ఈ సమయమున పరాక్రమశాలి వీరుడు అయిన పులోముడు అను దైత్యరాజు జయంతుని బంధించి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. పులోముని కూతురు శచీదేవి, ఆమె కుమారుడు జయంతుడు. జయంతునకు పులోముడు మాతామహుడు, తల్లి యొక్క తండ్రి. పులోముడు తన దౌహిత్రుని తీసుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. జయంతుడు కనపడకపోవుటచే సకల సురయోధులలో ఉత్సాహం సన్నగిల్లెను. అప్పుడు వారు వ్యధకు లోనై ఎటువారు అటు పారిపోయారు. అంతట రావణుని సుతుడు మిగుల క్రోధోద్రిక్తుడై తన బలములతో గూడి పెద్దగా గర్జిస్తూ ఆ సుర సైనికులపై విరుచుకొని పడ్డాడు. అప్పుడు దేవేంద్రుడు తన పుత్రుడు కనపడకపోవుటను దేవతల సైన్యములు పారిపోవుటను గమనించి తన సారథి అయిన మాతలికి రథమును సిద్ధపరచు అని చెప్పాడు. అది దివ్యమైనది, శత్రుభయంకరమైనది, వేగంగా సాగిపోవున్నది. తతో మేఘారథే తస్మిన్ తటిద్వంతో మహాబలాః అగ్రతో వాయుచపలా నేధు పరమనిస్వనాః నానావాద్యాని వాద్యంత గంధర్వాశ్చ సమాహితాః నరుతుశ్చాప్సరః సంఘా నిర్యాతే త్రిదశేశ్వరే రుద్రైర్వసుభిరాదిత్యైః సాధ్యైశ్చ సమరుద్గణైః వృతో నానాప్రహరణైః నిర్యయౌ త్రిదశాధిపः నిర్గచ్చతస్తు చక్రస్య పరుషం పవనో వవౌ భాస్కరో నిష్ప్రభశ్చాసీత్ మహోల్కాశ్చ ప్రపేదిరే. అంతట మహాబలము గల మేఘములు విద్యుత్కాంతులను విరజిమ్ముచు వాయు సహాయముతో ఇంద్రుని రథము ముందు నిలిచి శత్రు భయంకరముగా గట్టిగా గర్జించినవి. సురలకు అధిపతి అయిన ఇంద్రుడు యుద్ధమునకు బయలుదేరుచుండగా గంధర్వులు అచట చేరి వివిధములకు వాద్యములను మ్రోగించారు. అప్సరసులు గుమిగూడి వచ్చి నృత్యములనర్చారు. రకరకాల ఆయుధములతో సిద్ధంగానున్న దేవేంద్రుడు రుద్రులతో వసువులతో ఆదిత్యులతో సాధ్యులతో మరుత్కణములతో కూడి అమరావతి నగరం నుండి బయలుదేరాడు. ఏతస్మిన్నంతరే వీరో దశగ్రీవః ప్రతాపవాన్ ఆరురోహరథం దివ్యం నిర్మితం విశ్వకర్మణా పన్నగైస్తు మహాభోగైః వేష్టితం రోమహర్షణైః తేషాం నిశ్వాసవాతేన ప్రదీప్తమివ సంయుగే దైత్యైర్నిశాచరైశ్చైవ సరథః పరివారితః సమరాభిముఖో దైత్యో మహేంద్రం సోభ్యవర్తత పుత్రం తం వారయిత్వా తు స్వయమేవ వ్యవస్థితః సోపయుద్ధాద్ వినిష్క్రమ్య రావణిస్సముపావిశత్. ఇంతలో ప్రతాపశాలియు మహావీరుడును అయిన దశగ్రీవుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన దివ్యరథమును అధిరోహించాడు. పెద్ద పెద్ద పడగలు గలిగి ఓడలు జలధరింపజేసేటి మహాసర్పములు ఆ రథమును చుట్టుకొని ఉన్నాయి. బుసలు కొట్టుచున్న ఆ పన్నగముల పూత్కారములచే యుద్ధభూమి ఎంతయో జ్వలించుచున్నట్లు అయినది. దైత్యులు రాక్షసులు తనను అనుసరించుచుండగా రథారూఢుడై ఉన్న రావణుడు యుద్ధోన్ముఖుడై పురోగమించి ఇంద్రునిపై విజృంభించాడు. ఆ దశగ్రీవుడు తన సుతుడైన ఇంద్రజిత్తును యుద్ధము నుండి విరమింపజేసి తాను యుద్ధరంగమున నిలిచాడు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు యుద్ధకార్యమును మానుకొని తన రథమున విశ్రాంతి గైకొనుచూ కూర్చున్నాడు.
తతో యుద్ధం ప్రవృత్తం తు సురాణాం రాక్షసైః సహ శస్త్రాణి వర్షతాం ఘోరం మేఘానామివ సంయుగే. కుంభకర్ణస్తు దుష్టాత్మా నానాప్రహరణోద్యతః నాజ్ఞాయత తదా యుద్ధే సహ కేనాప్యయుధ్యత. దంతైర్భుజాభ్యాం పద్భ్యాం చ శక్తితోమరసాయకైః येन केनैव संरब्धस्ताडयामास वैसुरान्. ततो रुद्रैर्महाघोरैः सङ्गम्याथ निशाचरः प्रयुद्धस्तैश्च सङ्ग्रामे क्षतशस्त्रैर्निरन्तरम्. बहुशस्त्राचिततनुः कुम्भकर्णक्षरन्नशुक् విద్యుస్తనితరిఘోషో ధారావానివతో యతః. రాక్షసులకును దేవతలకును సంకుల సమరము ప్రారంభమైనది. ఆ యుద్ధమున ఇరుపక్షముల నుండి మేఘముల వర్షధారల వలె శస్త్రములు పరంపరగా కురియసాగెను. ఇదిలా ఉండగా దుష్టాత్ముడైన కుంభకర్ణుడు రకరకాల ఆయుధాలతో సన్నద్ధుడై సామాన్య యోధుడు మహాయోధుడు అను భేదము లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబారడం మొదలుపెట్టాడు. ఇంకా అతడు దంతములతో కొరుకుచూ చేతులతో చరచుచూ కాళ్లతో తన్నుచూ ఈటెలు తోమరములు బాణములు మొదలగు ఆయుధములతో దెబ్బతీస్తూ కనబడిన సురయోధులందరితో యుద్ధం చేస్తున్నాడు వాడు. భీకర వీరులైన రుద్రులతో ఆ నిశాచరుడు యుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు వారు సంగ్రామమునందు అవిచ్ఛిన్నముగా శరములను ప్రయోగించుటచే అతని శరీరమంతయును గాయములతో నిండిపోయింది. రుద్రుల యొక్క శరప్రహారములకు పూర్తిగా గాయపడిన అతని శరీరము నుండి నిరంతరంగా రక్తధారలు స్రవించడం మొదలుపెట్టాయి. అప్పుడు అతడు ఉరుములతో మెరుపులతో కూడి సంతతం వర్షధారలను కురియుచున్న మేఘం వలె ఒప్పారెను. తతస్తద్రాక్షసం సైన్యం ప్రయుద్ధం సమరుద్గణైః రణే విద్రావిదం సర్వం నానా ప్రహరణైశ్చితైః కేచిద్ వినిహతాః కృత్తాః చేష్టంతి స్మ మహీతలే వాహనేష్వసక్తాశ్చ స్థితా ఏవాపరే రణే. రథాన్ నాగాన్ ఖరాన్ ఉష్ట్రాన్ పన్నకాంస్తురగాన్ రణే శింశుమారాన్ వరాహాంశ్చ పిశాచవదనాంస్తథా తాన్ సమాలింగ్య బాహుభ్యాం దిష్టబ్ధాః కేచిదుచ్ఛ్రితాః దేవైస్తు శస్త్ర సంభిన్నా మమ్రిరే చ నిశాచరాః. రాక్షస సైన్యము ఘోర యుద్ధానికి తలపడింది. మరుద్గణముల తోడ్పాటుతో విజృంభించిన రుద్రవీరులు మిక్కిలి పదునైన వివిధములకు తమ ఆయుధములతో దెబ్బతీసి ఆ సమస్త రాక్షస బలములను పారద్రోలారు. రుద్రుల ధాటికి కొంతమంది రాక్షస వీరులు నిహతులైనారు. మరికొందరు తమ అవయవములు ఖండితములగుటచే నేలపై బడి దొరలుచున్నారు. తదితరులు సమర భూమియందు అసువులను కోల్పోయి తమ తమ వాహనముల మీదనే ఉండిపోయారు. ఆ యుద్ధమున కొందరు రాక్షస యోధులు పూర్తిగా చైతన్యమును కోల్పోయి వికృతాకారములు గలిగి తమ వాహనములైన రథములను ఏనుగులను గాడిదలను ఒంటెలను సర్పములను అశ్వములను అలాగే మొసళ్లను వరాహములను బాహువులతో కౌగిలించుకొని ఉండిపోయారు. మరికొందరు వీరులు కొంతవడికి తేరుకొని దేవతల శస్త్రముల ధాటికి దేహములు చీలికలైపోగా ప్రాణములను విడిచారు. చిత్రకర్మ ఇవాభాతి సతేజాం రణసంప్లవః నిహతానాం ప్రమత్తానాం రాక్షసానాం మహీతలే. శోణితోదక నిశ్యంత కంకగృధ్ర సమాకులా ప్రవృత్తా సంయుగ ముఖే శస్త్రగ్రాహవతీ నదీ. ఏతస్మిన్నంతరే క్రుద్ధో దశగ్రీవ ప్రతాపవాన్ నిరీక్ష తద్బలం కృష్ణం దైవతైర్వినిపాతితం. సతం ప్రతివిగాహ్యాశు ప్రవృద్ధం సైన్యసాగరం త్రిదశాన్ సమరే నిఘ్నన్ చక్రమేవాభ్యవర్తత. దేవతల దెబ్బకు ప్రాణములను కోల్పోయి నేలపై బడి ఉన్న రాక్షసుల సమూహము ఇంద్రజాలం వలె ఆశ్చర్యజనకంగా ఉన్నది. సమరరంగమున మరణించిన రాక్షసుల యొక్క రక్తములు వరదలు గట్టాయి. ఆ ప్రవాహములు రాబందులతోడను గద్దలతోడను నిండిపోయాయి. శస్త్రముల నిడి మొసళ్లతో కూడియుండెను. అప్పుడు ఆ రక్తవాహిని ఒక నది వలె గోచరించడం మొదలుపెట్టింది. ఇలా దేవతల ధాటికి తన బలములు అన్నీను నశించిపోగా చూచి ప్రతాపశాలి అయిన దశగ్రీవుడు ఎంతో క్రుద్ధుడయ్యాడు. ఆ రావణుడు మహాసముద్రం వలె వ్యాప్తమయ్యున్న దేవతల సైన్యమున ప్రవేశించి ఆ యోధులందరినీ సమరమున నేలగూలుస్తూ ఇంద్రుని ఎదుర్కొండా నిలబడ్డాడు. ఆగాక్షక్రో మహచ్చాపం నిష్పార్యసు మహాస్వనం తస్య నిష్పారఘోషేణ స్వనంతి స్మ దిశో దశః. తద్వికృష్య మహచ్చాపం ఇంద్రో రావణమూర్ధని నిపాతయామాస శరాన్ పావకాదిత్యవర్చసః. తథైవ చ మహాబాహుః దశగ్రీవో వ్యవస్థితః శక్రం కార్ముక విభ్రష్టైః శరవర్షైరవాకిరతు ప్రయుజ్యతో రథతయో బాణవర్షైః సమంతతః. న జ్ఞాయతే తదా కించిత్ సర్వం హి తమసావృతం.
ఇంద్రుడు తన మహాధనుస్సును చేబూని తీవ్రంగా ధనుష్టంకారం చేశాడు. ఆ టంకార ధ్వనులు దశ దిశలయందును మారుమ్రోగాయి. ఇంద్రుడు తన మహాధనుస్సును ఆకర్ణాంతములాగి అగ్నివలే సూర్యుని వలె కాంతులను చిమ్ముచున్న బాణములతో రావణుని శిరస్సుపై బలంగా కొట్టాడు. అట్లే మహాబాహువైన రావణుడు కూడా ఏమాత్రమూ తొణకక తన ధనుస్సు నుండి ప్రయోగింపబడిన శరవర్షములతో ఇంద్రుని నింపేశాడు. తీవ్రంగా యుద్ధమనర్చుచున్న ఇరువురు యోధుల యొక్క బాణ పరంపరలచే ఆకాశమంతయు నిండిపోయింది. అంతయును అంధకారబంధురమగుటచే రణభూమి యందు ఏమీ కనిపించకుండా పోయింది. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 18 सर्गः। ततस्तमसि संजाते सर्वे ते देवराक्षसाः अयुध्यन्त बलोन्मत्ताः सूदयन्तः परस्परम्। ततस्तु देवसैन्येन राक्षसानां बृहद्बलं दशांशं स्थापितं युद्धे शेषं नीतं यमक्षयं। तस्मिंस्तु तामसे युद्धे सर्वे ते देवराक्षसाः अन्योन्यं नाभ्यजानन्त युध्यमानाः परस्परम्। इन्द्रश्च रावणश्चैव रावणिश्च महाबलः तस्मिन् समोजालवृते मोहमीयुर्नते त्रयः। स तु दृष्ट्वा बलं सर्वं निहतं रावणो क्षणात् क्रोधम् अभ्यागमत् तीव्रं महानादं च मुक्तवान्। బలోన్మత్తులై ఉన్న దేవతలు రాక్షసులు అందరూ పరస్పరము చంపుకొనుచు యుద్ధమును కొనసాగించుచున్నారు. ఆ మహాయుద్ధమున సుర సైనికుల ధాటికి రాక్షసుల మహాబలమున పదవ వంతు వారు మాత్రమే మిగిలారట. 1/10 ఉండిపోయింది. ఇహ అంతటా ఆ రావణుడు తన బలములు అన్నియును క్షణకాలంలోనే నశించిపోవుటను చూచి తీవ్రంగా గర్జించాడు. క్రోధార్సూతం చతుర్ధర్షస్యంజనస్థమువాచ పరసైన్యస్య మధ్యేన యావదంతో నయస్వ మాం అద్వైతాం స్థితశాన్ సర్వాన్ విక్రమైః సమరే స్వయం నానాశస్త్రైర్మహాఘోరైః నయామి యమసాదనం అహమింద్రం వసిష్యామి ధనదం వరుణం యమం త్రిదశాన్ వినిహత్యాథ స్వయం స్థాన్యామ్యథోపరి స్థాస్యామ్యథోపరి విషాదో న చ కర్తవ్య శీఘ్రం వాహయ మే రథం ద్విః ఖలు త్వాం బ్రవీమ్యద్యయా వదంతో వో నయస్వ మాం అయం స నందనోద్దేశో యత్ర వర్తామహే వయం నయమామద్య తత్ర త్వం ఉదయో యత్ర పర్వతః. రావణుడు తన సారథితో అన్నాడు, శత్రుబలముల మధ్యలోకి తీసుకుపోయా అన్నాడు. నేను శత్రు సైన్యములను పూర్తిగా చీల్చి చెండాడు వరకు ఈ రథమును వారి మధ్యనే నడుపుచుండుము. నేటి సంగ్రామమున నేను తిరుగులేని వివిధములకు ఘోర శస్త్రములతో ఈ సురయోధులను అందరినీ మృత్యుముఖమునకు చేరుస్తాను. ఇంద్రుణ్ణి, కుబేరుణ్ణి, వరుణుణ్ణి, యముణ్ణి వధించి తీర్తాను. సురలను అందరినీ హతమొనరుస్తాను. వీరందరికీ మించిన ఉన్నత స్థానమున నేను నిలబడతానన్నాడు. శత్రువులు అంతమగు వరకును రథమును వారి మధ్య నడుపుచునేయుండుము. ఈ విషయములను నీకు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అపారంగానున్న ఈ సురసేనలు నందనవనము నుండి ఉదయాద్రి వరకు వ్యాపించి ఉన్నాయి. మనమిప్పుడు నందనవన సమీపమున ఉన్నాము. అంచేత నీవు నన్ను విజయ పరంపరతో ఉదయాద్రి వరకు తీసుకుపో అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా తురగాన్ సమనోజవాన్ ఆదిదేశాథ శత్రూణాం మధ్యే నైవ చ సారథిః. తస్య తం నిశ్చయం జ్ఞాత్వా శక్రో దేవేశ్వరస్తదారథస్థః సమరస్థాంస్తాన్ దేవాన్ వాక్యమథాబ్రవీతు. సురాః శృణుతమద్వాక్యం యత్తావన్మమ రోచతే జీవన్నేవ దశగ్రీవः సాధు రక్షో నిగృహ్యతాం. ఏషతి ఫలः సైన్యే రథేన పవనౌజసా గమిష్యతి ప్రవృద్ధోర్మిః సముద్రైవ పర్వణి. న హ్యేష హంతుం శక్యోచ్య వరదానాత్ సునిర్భయః తద్గృహీష్యామహే రక్షో యత్తా భవత సంయుగే. యథా బలో నిరుద్ధే చ త్రైలోక్యం భుజ్యతే మయా ఏవమేతస్య పాపశ్చ నిరోధో మమ రోచతే. తమ ప్రభువైన రావణుని ఆదేశములను అందుకుని వెంటనే సారథి మనోవేగము గల అశ్వములను అదిలిస్తూ రథమును శత్రువుల మధ్యకు సాగిపోనిచ్చాడు. రావణుని యొక్క సంకల్పమును గూర్చి వినినంతనే రథమున ఆసీనుడై ఉన్న సురపతి జగు దేవేంద్రుడు సమర రంగమున నిలిచి ఉన్న దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నా మాటలను శ్రద్ధగా వినండి.
ప్రాణములతో ఉండగానే రావణాసురుని తగిన ఉపాయంతో బంధింపవలెను. ప్రస్తుతము నాకు ఇదియే మంచిదిగా తోస్తోంది. మిగుల బలశాలి అయిన ఈ రావణుడు తన రథంపై పున్నమి నాడు పరవళ్ళు తొక్కుచుండెడి తరంగములతో కూడిన సముద్రుని వలె వాయువేగంతో మన సైన్యముల మధ్య భాగమునకు రాగలడు. ఇతడు బ్రహ్మదేవుని నుండి వరములను పొంది నిర్భయుడై ఉన్నాడు. వరగర్వితుడై ఉన్న ఇతనిని ఇప్పుడు మనము చంపజాలము. కావున యుద్ధ సందర్భమున మనము ఈ రాక్షసరాజును బంధిద్దాం. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. శ్రీ మహావిష్ణువు వామనావతారమున బలిచక్రవర్తిని పాతాళలోకమునకు అనగదొక్కాడు. ఆ పిమ్మట నేను ముల్లోకములకును అధిపతినై భోగములు అనుభవించుచున్నాను. అట్లే ఈ పాపాత్ముని సజీవునిగా బంధించుట వలన మనకు మేలగునని తోస్తోంది అన్నాడు. తతోన్యం దేశమాస్థాయ శక్రస్సంత్యజ్య రావణం అయుధ్యత మహారాజరాక్షసాం త్రాసయన్ రణే ఉత్తరేణ దశగ్రీవః ప్రవివేశ నివర్తకః దక్షిణేన తు పార్శ్వేన ప్రవివేశ శతక్రతుః తతస్స యోజనశతం ప్రవిష్టో రాక్షసాదిభః దేవతానాం బలం సర్వం సరవర్షైరవాకిరతు తతశ్చక్రో నిరీక్ష్యాథ ప్రణష్టం తు స్వకం బలం నివర్తయద సంభ్రాంతః సమావృత్య దశాననం. మహారాజా శ్రీరామ, అనంతరం ఇంద్రుడు రావణుడితో యుద్ధమునకు తలపడక సమరభూమి యందు మరియొక ప్రదేశానికి చేరి అక్కడనున్న రాక్షస యోధులు భీతులున్నట్లుగా వారితో ఘోర సమరం చేశాడు. అంతటా యుద్ధమున వెనుదిరుగని దశగ్రీవుడు ఉత్తర దిక్కు నుండి సైన్యమును ప్రవేశించాడు. ఇంద్రుడు కదనభూమి యందు దక్షిణ భాగము నుండి ప్రవేశించాడు. పిమ్మట రాక్షసరాజు శత్రు సైన్యముల మధ్య 100 యోజనముల మేరకు దూసుకొని పోతూ సమస్త సురయోధులపై శరవర్షాన్ని కురిపించాడు. దేవేంద్రుడు తన బలములు తీవ్రంగా నష్టపోవుట చూసిన పిమ్మట ఏమాత్రము తడబడక తన సేనతో కూడి రావణుని చుట్టుముట్టి అతనిని యుద్ధ విముఖునిగా గావించాడు. ఒక స్ట్రాటజీ పన్నాడు ఇంద్రుడు. ఏతస్మిన్నంతరే నాదో ముక్తో దానవరాక్షసైః హతాస్మ ఇది గ్రస్తం దృష్ట్వా శక్రేణ రావణం తతో రథం సమాస్థాయ రావణి క్రోధమూర్ఛితః తత్సైన్యం నది సంక్రుద్ధ ప్రవివేశ సుదారుణం తాం ప్రవిశ్య మహామాయాం ప్రాప్తాం గోపతినా పురా ప్రవివేశ సుసంరబ్ధ తత్సైన్యం సమభిద్రవత్ స సర్వా దేవతాస్ త్యక్త్వా శక్రమేవాభ్యధావత మహేంద్రశ్చ మహాతేజానాపశ్యచ్చ సుతం రిపోః. ఇంద్రుడు ససైన్యముగా రావణుని చుట్టుముట్టుట చేయ నిశాచరుడు దిక్కుతోచని స్థితిలో చిక్కుబడి ఉండగా జూచి దానవులు రాక్షసులు అయ్యో చచ్చామంటూ బిగ్గరగా గగ్గోలు పెట్టారు. తరువాత రావణుని సుతుడైన ఇంద్రజిత్తు శత్రువుల ఎడ మిగుల కుపితుడయ్యాడు. వెంటనే అతడు విజృంభించుచున్న శత్రు సైన్యమును ప్రవేశించాడు. పూర్వము శంకరుని నుండి వరముగా పొందిన మాయను ఆశ్రయించి అతడు అదృశ్య రూపంలో సురబలమునుపై విజృంభింపగా ఆ యోధులు పిక్కబలము చూపారు. ఇంద్రజిత్తు సురసైన్యమును ఉపేక్షించి సరాసరి అతివేగంగా ఇంద్రునిపై దాడి చేశాడు. కానీ మిగుల తేజస్వి అయిన ఇంద్రుడు మేఘనాథుని కనుగొనలేకపోయాడు. విముక్తకవచస్తత్ర వధ్యమానో హి రావణిః త్రిశైస్సు మహావీరైః న చకార చ కించన సమాతలిం సమాయాంతం తాడయిత్వా శరోత్తమైః మహేంద్రం బాణవర్ష్యేణ భుజ ఏవాభ్యవాకిరత్ తతస్త్యక్త్వా రథం శక్రో విససర్జ సారథిం ఐరావతం సమారుహ్య మృగయామాస రావణిం స తత్ర మాయా బలవాన్ అదృశ్యోధాంతరిక్షగః ఇంద్రం మాయా పరిక్షిప్తం కృత్వా సప్రాద్రవచ్చరైః సతం యదా పరిశ్రాంతం ఇంద్రం జజ్ఞేధ రావణిః తదైనం మాయయా బద్ధ్వా స్వసైన్యమభితో నయతు. మిగుల పరాక్రమశాలులైన దేవతలు కొట్టిన దెబ్బలకు ఇంతకుముందు రావణ సుతుని కవచము భగ్నమైపోయినది. అయినను అప్పుడు అతడు ఏమాత్రం చలింపలేదు. ఈ యుద్ధమున తన వైపు వచ్చుచున్న దేవేంద్రుని రథసారథి అయిన మాతలిని మేఘనాథుడు తీవ్రములైన తన శరములతో దెబ్బతీసి ఆ సురపతిపై మరల బాణ పరంపరను ప్రయోగించాడు. దేవేంద్రుడు రథమును సారథిని త్యజించి ఐరావతంపై ఎక్కి రావణసుతిని వెదకసాగాడు. మాయా ప్రభావము చే మిగుల బలశాలి అయిన మేఘనాథుడు అంతరిక్షమున అదృశ్యుడై ఉండి తన మాయాశక్తి చేత ఇంద్రుణ్ణి కప్పేశాడు. మరల బాణముల పరంపరతో అతన్ని ఆక్రమించాడు. ఇంద్రుడు అలసియున్నట్లుగా రావణుని కుమారుడు గ్రహించాడు. వెంటనే అతడు తన మాయచే సురపతిని బంధించి తన సైన్యము కడకు తీసుకుని పోయాడు. తంతు దృష్ట్వా బలాత్తేన నీయమానం మహారణాత్ మహేంద్రం అమరా సర్వే కిన్ను స్యాదిత్యచింతయన్ దృశ్యతే న సమాయావీ శక్రజిత్ సమితింజయః
విద్యావానపి యేనేంద్రో మాయయా నీయతే బలాత్. మేఘనాథుడు తన మాయాబలం చేత ఆ ఇంద్రుని మహాసంగ్రామము నుండి తీసుకుని పోవుచుండగా చూసి, ఇక మీదట ఎట్టి ఉపద్రవము వాటిల్లనున్నదో అని దేవతలు విచారపడ్డారు. ఇంద్రుడు కూడా మాయా విద్యలను ఎరిగినవాడే అయినప్పటికీ అతనిని రావణసుతుడు తన బల ప్రభావం చే అతనిని మాయలో ముంచి తీసుకుని వెళ్ళాడు. మాయావి అయిన అతడు అదృష్టుడై ఉండుట వలన రణమున ఇంద్రుని జయించుటలో సఫలుడైనాడు. ఏతస్మిన్నంతరే క్రుద్ధాః సర్వే సురగణాస్తదా రావణం విముఖీకృత్య శరవర్షైరవాకిరన్. రావణస్తు సమాసాద్య ఆదిత్యాంశ్చ వసూంస్తథా న శశాక సంగ్రామే యోద్ధుం శత్రుభిరర్దితః. సతం దృష్ట్వా పరిమ్లానం ప్రహారైర్జర్జరీకృతం రావణిః పితరం యుద్ధే దర్శనస్థో బ్రవీదిదం. ఇలా ఆలోచనలో పడిన ఆ దేవతాగణముల వారు అందరూ క్రోధావేశపరులై రావణునిపై పరంపరగా శరములను ప్రయోగించి అతనిని యుద్ధ విముఖుని గావించారు. అప్పుడు రావణుడు తనను ఎదిరించిన ఆదిత్యులతో వసువులతో పోరాడడం మొదలుపెట్టాడు. కానీ వారు ఆ సంగ్రామమును అతనిని గట్టిగా దెబ్బతీయుటచే అతడు వారితో యుద్ధము చేయుటకు అశక్తుడైనాడు. అంతట యుద్ధరంగమున అదృశ్యుడై ఉన్న మేఘనాథుడు శత్రువుల బాణప్రహారములకు శరీరము నుగ్గునుగ్గై వాడిపోయి ఉన్న తన తండ్రిని చూసి ఇలా అన్నాడు: ఆగచ్చతాతగచ్చామోరణకర్మ నివర్తతాం జితం నో విదితం తేస్తు స్వస్థో భవగత జ్వరః. అయం హి సురసైన్యస్య త్రైలోక్యస్య చ యః ప్రభుః స గృహీతో దైవబలాద్భగ్న దర్పాసురాః కృతాః. యథేష్టం భుంక్ష్వ లోకాం స్త్రీన్ నిగృహ్యారాతిమోజసా వృథా కింతే శ్రమేణేహ యుద్ధం అద్యతు నిష్ఫలం. తండ్రి ఇలారా, మనము యుద్ధకృత్యములను ఆపి ఇంటికి వెళదాం. మనకు విజయం లభించినట్లు నీవు ఎరుంగుము. ఇక నీవు మనోవ్యధను మాని నిశ్చింతగా నుండు. ముల్లోకములకును సుర సైన్యములకును ప్రభువైన ఇంద్రుని ఆ దేవతల సైన్యముల నుండి తీసుకుని వచ్చి బంధించాను. దేవతల గర్వములు అణిగిపోయాయి. శత్రువైన ఇంద్రుని నీ పరాక్రమము చే బందీని గావించి నీ ఇష్టానుసారము ముల్లోక సుఖములను అనుభవింపుము. ఇంకను నీవు శ్రమపడుట వృధా. ఇప్పుడు యుద్ధము వలన ప్రయోజనము శూన్యము అన్నాడు. తతస్తే దైవతగణా నివృత్తా రణకర్మణః తచ్ఛ్రుత్వా రావణేర్వాక్యం స్వస్థచేతా బభూవః. అథ రణవిగతజ్వరః ప్రభు విజయమవాప్య నిశాచరేంద్రః స్వభవనమభితో జగామహృష్టః స్వసుతమవాప్య చ వాక్యమబ్రవీత్. అతిబలసదృశైః పరాక్రమైస్తైః మమ కులమానవివర్ధనం కృతం యదయమతుల్యబలస్త్వయాజ్య వై త్రిదశపతిస్త్రిదశాశ్చ నిర్జితాః నయరథమధిరోప్యవాసవం నగరమితో వ్రజసేనయా వృతస్త్వం అహమపి తవ గచ్చతో ధృతం సహ సచివైరనుయామి పృష్ఠతః. అథ స బలవృతస్సనసవాహనస్త్రిదశపతిం పరిగృహ్య రావణిః స్వభవనమభిగమ్య వీర్యవాన్ కృతసమనాన్ విససజ్జ రాక్షసాన్. మేఘనాథుని మాటలకు రావణుని మనస్సు పూర్తిగా కుదుటపడింది. దేవతాగణముల వారును యుద్ధ కార్యములను మానుకుని మరలిపోయారు. అంతట సమర్థుడు రాక్షసరాజు అయిన రావణుడు తమకు విజయము లభించుటతో యుద్ధమునకు సంబంధించిన చింతను వీడెను. సంతోషంతో స్వగృహాభిముఖుడై బయలుదేరుచూ తన కుమారుడకు మేఘనాథుని చేరిలా అన్నాడు: పుత్రా, అసాధారణ బల సంపన్నుడకు ఇంద్రుని దేవతలను జయించిన నీవు గొప్ప బలశాలివి. నీకు అనురూపములైన బల పరాక్రములను ప్రదర్శించి మన వంశ ప్రతిష్టను వృద్ధి చేశావు. నాయనా, ఇంద్రుని నీ రథముపై చేర్చుకుని సేనలతో కూడి నీవు ఇచ్చటి నుండి నగరానికి వెళ్ళిపో. నీవు అలా బయలుదేరిన తరువాత నువ్వు సచివులతో కూడి త్వరగా నీ వెనుకనే వస్తాను. పరాక్రమశాలి అయిన ఆ మేఘనాథుడు రథముపై ఎక్కి ఇంద్రుడితో తమ బలముతో కూడి తన భవనమునకు చేరాడు. పిమ్మట యుద్ధ విజయమునకు తోడ్పడిన రాక్షస వీరులకు అందరికీ వీడ్కోలు పలికాడు. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 39 సర్గః. యజ్ఞములను ఆచరించి ఇంద్రాది దేవతలకు హవిస్సును సమర్పించి ఎన్నో శక్తులను తెచ్చుకుని మాయాశక్తులను తెచ్చుకుని వారినే బంధించే ఒక ప్రక్రియ మనం ఇక్కడ చూస్తున్నాం. రావణాసురుడు అంటాడు ఇంద్రజిత్తుతో,
ఈ యజ్ఞాలన్నీ చేసావు బాగానే ఉంది, అప్పటికి 6 చేసి 7వ దాంట్లో ఉన్నాడు అప్పుడు. కానీ ఈ యజ్ఞముల ద్వారా నువ్వు నాకు శత్రువులైన ఇంద్రుణ్ణి వాళ్ళందరినీ కూడా పూజిస్తావు కదా, అది నాకు గిట్టలేదన్నాడు ఆ రోజు. డైకోటోమీ అనేది ఏంటంటే, ఎవరి ఉపాసన ద్వారా నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలసిన పరిస్థితి ఉంటుందో దానిని విస్మరించి ఆ ఉపాసన దేనికోసం చేస్తున్నామో అన్నది పక్కన పెట్టి శక్తులను పొంది వారిని బంధించే మూర్ఖత్వం ఈ రాక్షసులలో కనిపిస్తుంది మనకి. అందుచేత ఈ మాయని తొలగించడం అన్నది సత్యధర్మ పరాక్రముడైన శ్రీరామచంద్రుడు మనకు చేసి చూపించాడు. అంచేత ఆత్మారాముడు అన్న పేరుంది. బేసిక్గా ఏమిట్రా అంటే, ఉపాసన అనేది ఏమిట్రా అంటే నువ్వు దాంతో ఐక్యం అవ్వడం. అంటే వెరీ పర్పస్ ఈజ్ డిఫీటెడ్. నువ్వు ప్రక్రియని చేస్తున్నావు, ఆ ప్రక్రియకు ఒక ధర్మం ఉంది కాబట్టి ఆ ప్రక్రియ నీకు ఒక రిజల్ట్ ఇస్తోంది, కానీ అది పరిపూర్ణం కావటం లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ దేవతల దానవుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం నుంచి మనకి అర్థమైంది ఏమిట్రా అంటే, మాయా యుద్ధం చేసి మరల ఇంద్రుణ్ణి బంధించి తీసుకెళ్ళాడు. ఇంద్రుడు ఏమనుకున్నాడు, ఈ రావణాసురుణ్ణి మనం చంపలేమని మనకు తెలిసింది, కానీ మనం ఈ రావణాసురుణ్ణి బంధించి పెట్టుకుందాం, ఆ తరువాత మనం రాజ్యం వేలొచ్చు అనుకున్నాడు. కానీ వాడు ఈ రూట్లో వచ్చి వీడిని బంధించి తీసుకెళ్ళాడు. జితే మహేంద్రేతి బలే రావణస్య సుతేన వై ప్రజాపతిం పురస్కృత్య యయుర్లంకాం సురాస్తదా తత్ర రావణమాసాద్య పుత్రభ్రాతృభిరావృతం అబ్రవీద్ గగనే తిష్టన్ సామ పూర్వం ప్రజాపతి. అగస్త్యుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, శ్రీరామ, మిగుల బలశాలి అయిన ఇంద్రుడు రావణసుతుడైన మేఘనాథుని చేతిలో పరాజితుడై లంకలో బంధితుడై ఉన్న పిమ్మట దేవతలు బ్రహ్మదేవుని ముందుంచుకొని లంకకు వెళ్ళారు. ఆ సమయమున రావణుడు పుత్రులతో సోదరులతో కూడి ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశమునందుండి ఆ దశగ్రీవునితో సౌమ్యంగా ఇలా అన్నాడు, వత్సరావణ తుష్టోస్మి పుత్రశ్చ తవ సంయుగే అహోస్య విక్రమౌదార్యం తవ తుల్యోధికోపి వా జితం హి భవతా సర్వం త్రైలోక్యం స్వేన తేజసా కృతా ప్రతిజ్ఞా సఫలా ప్రీతోస్మి స్వసుతేన వై అయం చ పుత్రోతి బలస్తవ రావణ వీర్యవాన్ జగతీంద్రజితత్యేవ పరీఖ్యాతో భవిష్యతి బలవాన్ దుర్జయశ్చైవ భవిష్యత్యేవ రాక్షసః యం సమాశ్రిత్యతే రాజన్ స్థాపితాస్తి దశావశే తన్ముచ్యతాం మహాబాహో మహేంద్రః పాకశాసనః కిం చాస్య మోక్షణార్థాయ ప్రయచ్చంతు దివౌకసః. నాయనా ఓ రావణ, యుద్ధరంగమున నీ కుమారుని యొక్క బల పరాక్రమములకును ఉదార గుణములకును నేను ఎంతయో ముగ్ధుణ్ణైనాను. ఏమాశ్చర్యము, శౌర్య సాహసాది వీర రక్షణములను బట్టి చూచినచో అతడు నీతో సమానుడో లేక నీకంటెను మించినవాడో అగును. రావణ, అద్భుతములైన నీ బల పరాక్రమములచే ముల్లోకములను జయించావు. నలుగురు దిక్పాలులను జయించి తీరదను నీ ప్రతిజ్ఞ నీ కుమారుని యొక్క నిరుపమానములైన శౌర్య సాహసముల వలన నేటికి నెరవేరినది. దశగ్రీవ, నీ సుతుడు మిగుల బలశాలి మహాపరాక్రమవంతుడు. ఇక మీదట ఇతడు ఇంద్రజిత్తు అని ప్రఖ్యాతి వహించును. రాక్షసరాజా, నీ సుతుడైన ఈ ఇంద్రజిత్తు గొప్ప బలశాలి, శత్రువులకు అజేయుడు కాగలడు. ఇతని అండదండలతో నీవు దేవతలనందరినీ వశపరుచుకున్నావు. మహాబాహు, అందువలన నీ నిర్బంధము నుండి మహేంద్రుని విడిచిపెట్టు.
ఈ పాకశాసనుని విడుదలకు ప్రతిఫలంగా దేవతలు నీకు ఏమి ఇయ్యవలెనో చెప్పు అన్నాడు. అంటే ఒక నెగోషియేషన్కి వచ్చారు బ్రహ్మదేవుడు గారు. అథా బ్రవీన్ మహాతేజ ఇంద్రజిత్ సమిదింజయ అమరత్వం అహం దేవవృణే యద్యేషముచ్యతే చతుష్పదాం ఖేచరాణాం అన్యేషాం చ మహౌజసాం వృక్షగుల్మక్షుపలతాతృణోపలమహీభృతాం సర్వేపి జంతవోऽన్యోన్యం భేతవ్యే సతి బిభ్యతి అతోత్ర లోకే సర్వేషాం సర్వస్మాచ్చ భవేద్భయం. అంతట మహాతేజస్వి యుద్ధ విజేత అయిన ఇంద్రజిత్తు తన కోరికను వెల్లడిస్తూ ఇలా అన్నాడు. దేవా, ఇంద్రునకు బంధ విముక్తి కలిగించుటకై ప్రతిఫలంగా నేను అమరత్వాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. పశువులు, పక్షులు, మహాశక్తిమంతములైన ఇతర మృగములు, వృక్షములు, పొదలు, చిన్న చిన్న మొక్కలు, లతలు, గడ్డి పరకలు, రాళ్ళు, పర్వతములు మొదలగు వాటిపై గల సమస్త ప్రాణులు భీకర పరిస్థితులు ఏర్పడినప్పుడు పరస్పరము భయపడుతూ ఉంటాయి. ఈ లోకమున సమస్త ప్రాణులకు తదితర ప్రాణుల వలన భయావహ పరిస్థితులు ఎదురుగుతూనే ఉంటాయి. అందువలన నాకు అమరత్వాన్ని ప్రసాదించు అన్నాడు. తతో బ్రవీన్ మహాతేజా మేఘనాదం ప్రజాపతి నాస్తి సర్వామరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి పక్షిణశ్చ చతుష్పదభూతానాం వా మహౌజసాం శ్రుత్వా పితామహేనోక్తం ఇంద్రజిత్ ప్రభుణా వ్యయం. దివ్య తేజోమూర్తి అయిన బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు. మేఘనాథ, భూమండలమున పక్షులలో, పశువులలో, మిగుల బలోపేతములైన సకల జీవరాశులలో ఏ ప్రాణికి అమరత్వమునున్నది లేనే లేదు. అథా బ్రవీత్ తత్రస్థం మేఘనాదో మహాబలః శ్రూయతాం వా భవేత్ సిద్ధి శత్రుక్రతు విమోక్షణే మమేష్టం నిత్యశోహవ్యైః మంత్రైః సంపూజ్య పావకం సంగ్రామం అవతర్తుం చ శత్రునిర్జయకాంక్షిణః అశ్వయుక్తో రథో మఖ్యం ఉత్తిష్ఠేత్తు విభావసోః తస్యామరతాస్యాన్మే ఏష మే నిశ్చయో వరః తస్మిన్ యజ్ఞ సమాప్తే చ జప్యహోమే విభావసౌ యుజ్యేయం దేవ సంగ్రామే తదా మే స్యాద్వినాశనం సర్వో హి తపసా దేవవృణోత్యమరతాం పుమాన్ విక్రమేణ మయా త్వేతత్ అమరత్వం ప్రవర్తితం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అమరత్వ విషయమున పలికిన వచనములను ఇంద్రజిత్తు సావధానుడై విన్నాడు. మహాబలశాలి అయిన మేఘనాథుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు. పితామహ, ఒకవేళ పూర్తిగా అమరత్వ ప్రాప్తి సాధ్యము కానిచో ఇంద్రుని బంధ విముక్తుని చేయుటకు నా ఈ నిబంధనను దయతో మన్నింపుము. నేను శత్రువులను నిర్జించు కోరికతో యుద్ధరంగమున ప్రవేశించుటకు ముందు మంత్రపూర్వకముగా హవ్యములను సమర్పించుచు అగ్నిదేవుని ఆరాధిస్తాను. హవ్యవాహను నుండి జవనాశ్వములతో కూడిన ఒక దివ్య రథాన్ని ఆవిర్భవింపవలెను. ఆ రథమును అధిరోహించి అందు ఉన్నంత వరకును నన్ను ఎంతటి వారును చంపజాలకుందురుగాక ఇదియే నేను కోరుకొనుచున్న వరము అన్నాడు. ఇది ఎల్లప్పుడూ సిద్ధించుచుండునుగాక. మంత్రపూర్వకమైన హోమరూపమున అగ్ని పూజించుట పూర్తి కాకముందే నేను రణరంగమున యుద్ధము చేసినచో అప్పుడు నాకు మరణము ప్రాప్తించుగాక. దేవా, ప్రతి మానవుడును తపస్సు చేసి అమరత్వమును కోరుకుంటాడు. నేను నా పరాక్రమము ద్వారా అమరత్వమును అర్థిస్తున్నాను అన్నాడు. చాలా 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 ఆశ్చర్యకరమైన విషయం. ఊరకే నిన్నేదో వరం కోరుకోట్లా, నేను ఇలా చేసేయి అని చెప్పట్లా. నా ప్రమేయం ఉంటుంది. నాకు ఈ విధంగా ఒక రథం బయటికి రావాలి యజ్ఞంలోంచి. దానిని అధిరోహించిన యుద్ధం చేస్తున్నప్పుడు నాకు అమరత్వం ఉండాలన్నాడు. ఏమస్వితి తం చాహవాక్యం దేవ పితామహ ముక్తశ్చేంద్రజితా శక్రోగతాశ్చ త్రిదివం సురాః ఏతస్మిన్నంతరే రామదీనో భ్రష్టామరజ్యుతిః ఇంద్రశ్చింతాపరీతాత్మా ధ్యానతత్పరతాంగతః తంతు దృష్ట్వా తథా భూతం ప్రాహ దేవః ప్రజాపతిః శతక్రతో కిము పురా కరోతి స్మ దుష్కరం అమరేంద్రమయా బహ్వ్యః ప్రజాసృష్టాస్తదా ప్రభో ఏకవర్ణా సమాభాషా ఏకరూపాశ్చ సర్వశః తాసాం నాస్తి విశేషో హి దర్శనే లక్షణేపి వా తతోహమేకాగ్రమనాః ప్రజాపర్యచింతయం. బ్రహ్మదేవుడు ఏవమస్తు అని పలికాడు. ఆ వరాన్ని ఇచ్చేశాడు. ఇంద్రజిత్తు దేవేంద్రుని బంధవిముక్తుని గావించాడు.
తదుపరి దేవతలెల్లరూ తమ ప్రభువుతో గూడి సురలోకానికి చేరారు. రామా, ఇంద్రుడు తన దివ్య తేజస్సు తగ్గిపోవుటచే దీనుడై తాను అట్లు పరాజితుడగుటకు గల కారణములను కూడా ఆలోచింపసాగాడు. దైన్యమునకు లోనయ్యున్న ఇంద్రుని చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: పురందరా, నీవు పూర్వము తీవ్రమైన పాపకృత్యములకు ఎందులకు పాల్పడ్డావు? దాని ఫలితముగానే ఇట్లు అవమానముల పాలైనావు. దేవేంద్ర, నేను పెక్కుమంది ప్రజలను సృష్టించాను. వారి అందరి యొక్క వన్యచిహ్నలు, రూపురేఖలు, మాటలు, కంఠస్వరములు, వయస్సులు మొదలగు వాటి విషయమున ఏమాత్రము భేదములు లేక ఒకే తీరుగా ఉన్నాయి. అందచందములయందు గాని కనుముక్కు తీరులలో గాని వారు అచ్చుపోసినట్లు ఒకే విధంగా ఉన్నారు. అందువలన ఆ ప్రజలను గూర్చి ఏకాగ్రచిత్తుడనై దీర్ఘంగా ఆలోచించాను. సోహం తాసాం విశేషార్థం స్త్రియం ఏకాం వినిర్మమే యచ్చ ప్రజానాం ప్రత్యంగం విశిష్టం తత్తదుద్ధృతం. తతో మయా రూపగుణైః అహల్యా స్త్రీ వినిర్మితా హలం నామేహ వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్. యస్మాన్న విద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా హల్యేతి మయా శక్ర తస్యా నామ ప్రవర్తితం. నిర్మితాయాం చ దేవేంద్ర తస్యాం నార్యాం సుదర్షభా భవిష్యతీతి కస్యైషా మమ చింతా తతో భవతు. ఆ విధంగా ఆలోచించిన తరువాత ఒక స్త్రీమూర్తిని నిర్మించాను. ఆయా ప్రజలలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా విశిష్టముగానున్న వారి వారి అవయవ సౌభాగ్యములను అన్నింటినీ ఒక్కచోట చేర్చి ఈ సౌందర్య రాశిని తీర్చిదిద్దాను. నేను రూప సౌభాగ్యమునందును గుణముల వైభవమునందును ఎట్టి వికారములకును తావులేని ఆ సౌందర్యమూర్తిని రూపొందించాను. హలం అనగా వికారము, నింద్యమైన వికారముతో కూడినది హల్యము. ఆమెలో ఎట్టి వైరూప్యము లేనందున ఆమె అహల్యగా ప్రసిద్ధికెక్కింది. ఇంద్రుడా, అందువలన ఆమెకు అహల్య అని నామకరణం చేశాను. సురశ్రేష్ఠ, దేవేంద్ర, అట్టి అద్భుత స్త్రీని సృష్టించిన పిదప ఈమె ఎవరికి పత్ని కాగలదు అని ఆలోచించాను. త్వం దుశక్ర తదా నారీం జానీషే మనసా ప్రభో స్థానాధిగతయా పత్ని మమైషేతి పురందర. సా మయా న్యాసభూతా తు గౌతమస్య మహాత్మనః న్యస్తా బహూని వర్షాణి తేన నిర్యాతితా చ. తతస్తస్య పరిజ్ఞాయ మయా స్థైర్యం మహామునేః జ్ఞాత్వా తపసి సిద్ధిం చ పత్న్యర్థం స్పర్శితా తదా. స తయా సహ ధర్మాత్మా రమతే స్మ మహామునిః ఆసన్నిరాశా దేవాస్తు గౌతమే దత్తయా తయా. ఇంద్ర, ఓ పురందర, ఆ కాలమున నీవు శ్రేష్టమైన పదవిలో అధికారంలో ఉన్నందున ఈమె నాకు భార్య కాగలదు అని నా ప్రమేయము లేకుండా మనస్సులో నిశ్చయించుకున్నావు. నేను ఆ అహల్యను మహాత్ముడైన గౌతముని కడ న్యాసంగా కొన్ని సంవత్సరముల పాటు ఉంచాను. ఆ మహర్షి ఆమెను నాకు భద్రంగా తిరిగి అప్పగించాడు. తరువాత నేను ఆ మహర్షి యొక్క జితేంద్రియత్వమును తపస్సిద్ధిని గుర్తించి ఆ మహాత్మునకు ఆమెను భార్యగా చేశాను. ధర్మనిరతుడైన ఆ మహాముని ఆమెతో కూడి హాయిగా సుఖింపసాగాడు. ఆమె తమకు దక్కక గౌతమమునికి ధర్మపత్ని అయినందులకు దేవతలు ఎల్లరూ నిరాశ చెందారు. సంక్రుద్ధస్వం హి ధర్మాత్మన్ గత్వా తస్యాశ్రమం మునేః దృష్టవాంస తదా తాం స్త్రీం దీప్తాం అగ్నిశిఖామివ. సా త్వయా దర్శితా శక్రకామార్తేన సమన్యునః దృష్టస్త్వం చ తదా తేన హ్యాశ్రమే పరమర్షిణా. తతః క్రుద్ధేన తేనాసి శక్తః పరమతేజసా గతోసి యేన దేవేంద్ర తశా భాగ విపర్యయం. ప్రబుద్ధుడా, నీవు అన్ని ధర్మములను ఎరిగినవాడవు. అయినను ఆమె నీ భార్య కానందులకు కుపితుడవై ఆ ముని యొక్క ఆశ్రమునకు వెళ్ళి అగ్నిజ్వాల వలె తేజరిల్లుచున్న ఆ స్త్రీమూర్తిని చూశావు. ఆ తరువాత కామ పరతంత్రుడవై ఆవేశంతో అన్యథా ప్రవర్తించావు. అప్పుడు ఆ ఆశ్రమం నందు నీవు ఆ మహర్షి కంటపడ్డావు. అంతటా నీ అధర్మ ప్రవర్తనకు కుపితుడైన మహా తేజస్విని శపించాడు. ఆ శాప ఫలితముగానే నీకు నేడు ఈ దుర్దశ పట్టింది. యస్మాన్మే దర్శితా పత్ని త్వయా వాసవ నిర్భయం తస్మాత్ త్వం సమరే రాజన్ శత్రుహస్తం గమిష్యసి. అయంతు భావో దుర్బుద్ధే యస్త్వయేహ ప్రవర్తితః మానుషేష్వపి లోకేషు భవిష్యతి న సంశయః. తత్రార్థం తస్య యః కర్తా త్వయ్యర్థం నిపతిష్యతి న చ తే స్థావరం స్థానం భవిష్యతి న సంశయః. యశ్చ సురేంద్రస్య ధ్రువస్స న భవిష్యతి
ఏష శాపో మయా ముక్త ఇత్యసౌ త్వాం తదా బ్రవీత్. ఆ మునిలా శపించాడు. దేవేంద్ర, నీవు ఏమాత్రము భయ సంకోచము లేకుండా నా ధర్మపత్ని అన్యథా ప్రవర్తించావు. ఆ దుష్కృత్య ఫలితంగా నీవు యుద్ధమున శత్రువులతో బంధింపబడదువుగాక. దుర్బుద్ధి, ఈ పవిత్రాశ్రమం నందు సురపతివైన నీవే ఇట్లు ప్రవర్తించుట వలన ఇక నుండి నీయందు వలె లోకముల యందలి శాస్త్ర ధర్మములను బాగుగా ఎరిగిన మనుషులలో కూడా ఇట్టి దుష్టభావమే ఏర్పడును. ఇందు సందేహం లేదు. ఈ దుష్ట పద్ధతికి నీవే దారి పెట్టిన వాడవు అయినావు. ఇట్టి పాపకర్మలకు పాల్పడిన వాడేగాక నీవును ఆ దుష్కర్మల ఫలమును సగము అనుభవింపవలసి ఉండును. ఈ ఇంద్ర పదవి నీకు స్థిరంగా ఉండదు. ఇది నిశ్చయము. సురరాజ పదవిని అధిష్ఠించిన వారి అందరికీ ఆ పదవి శాశ్వతముగా ఉండదు. ఇది నా శాపము అని గౌతమ మహర్షి నీతో పలికాడు. తాందు భార్యాం సనిర్భత్స్య సోబ్రవీత్ సుమహాతపాః దుర్వినీతే వినిధ్వంస సుమహాశ్రమ సమీపతః రూపయౌవన సంపన్నాయస్మాత్ త్వం అనవస్థితా తస్మాద్ రూపవతీ లోకేన త్వం ఏకా భవిష్యతి. రూపం చ తే ప్రజాః సర్వా గమిష్యంతి న సంశయః యత్తదేకం సమాశ్రిత్య విభ్రమోయం ఉపస్థితః. ఆ మహాతపస్వి తన భార్యను గట్టిగా మందలించి, ఓ దుర్వినీతురాల, నా ఆశ్రమము నుండి బయటకు నడిచి ఈ వనమున ఉండుము. రూపవైభవము యౌవన సంపద కలిగి ఉన్నందున నీవు ఇలా ప్రవర్తించావు. అందువలన ఈ లోకమున నీవు ఒక్కదానివే రూపవతిగా ఉండవు. నీ వంటి రూపవతులు పెక్కుమంది జన్మిస్తారు. నా సౌందర్యము ఇంద్రుని అంతటి వానిని మనోవికారములకు లోను గావించినది. నీవు ఏమాత్రము గర్వపడవలదు. ఈ లోకమున నీ వంటి సౌందర్యవతులకు కొదువు ఉండదు అన్నాడు ఆయన. తదా ప్రభృతి భూయిష్టం ప్రజారూప సమన్వితాః సాతం ప్రసాదయామాస మహర్షిం గౌతమం తదా. అజ్ఞానాద్ధర్షితా నాథ త్వద్రూపేణ దివౌకసా న కామకారాద్విప్రశ్యే ప్రసాదం కర్తుమర్హసి. అప్పటి నుండి ఈ లోకమున పెక్కుమంది సౌందర్యవతులు జన్మించారు. అప్పుడు ఆ అహల్యాదేవి గౌతమ మహర్షిని ఇలా ప్రార్థించింది. మహర్షి, నాథ, ఆ ఇంద్రుడు నీ రూపములో వచ్చినందున అతని నిజరూపమును నేను గుర్తింపలేకపోయాను. నేను కామ పరతంత్రురాలను కాను. అజ్ఞానవశమున జరిగిన అపరాధమును మన్నింపుము అన్నది. అహల్యయా త్వేవ ముక్త ప్రత్యువాచ స గౌతమః ఉత్పత్స్యతి మహాతేజ ఇక్ష్వాకూణాం మహారథః రామో నామ శ్రుతో లోకే వనం చాప్యుపయాస్యతి బ్రాహ్మణార్థే మహాబాహు విష్ణుర్మానుష విగ్రహః తం ద్రక్ష్యసి యదా భద్రే తతః పూతా భవిష్యసి సహి పావయితుం శక్తస్త్వయా యద్దుష్కృతం కృతం తస్యాదిథ్యం చ కృత్వా వై మత్సమీపం గమిష్యసి వశ్యసి త్వం మయా సార్ధం తథా హి వరవర్ణిని. ఏవముక్త్వా స విప్రర్షిః ఆజగామ స్వమాశ్రమం తపశ్చచార సుమహత్సా పత్ని బ్రహ్మవాదినః. అహల్యలా పలికిన తరువాత గౌతమ మహర్షి అన్నాడు, సతీ, ఇక్ష్వాకు మహారాజ వంశమున మిగుల తేజస్వి అయిన ఒక మహానుభావుడు అవతరింపగలడు. శ్రీరాముడు పేరు గల మహాబాహువు మానవ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఆ సచ్చరిత్రుడు మహర్షులను రాక్షసుల బాధల నుండి రక్షించుటకై ఈ వనమునకు ఏతించును. ఆ పురుషోత్తముని దర్శించినంత మాత్రముననే నీవు పవిత్రురాలవు కాగలవు. నీవు అనర్చిన దోషము నుండి ఉద్ధరించుటకు ఆ మహాత్ముడు మాత్రమే సమర్థుడు. ఆ ప్రభువునకు తగిన అతిథి సత్కారములను నెరపిన పిమ్మట నన్ను చేరగలవు. సుందరి, అప్పటి నుండి నీవు నాతో కూడి వసింపగలవు అని పలికి ఆ బ్రహ్మర్షి తన ఆశ్రమమునకు చేరెను. పిమ్మట ఆ బ్రహ్మవేత్త యొక్క భార్యయకు అహల్యాదేవి తీవ్రమైన తపస్సులో మునిగెను. శాపోత్సర్గాధితస్యేదం మునే సర్వం ఉపస్థితం తస్మరత్వం మహాబాహో దుష్కృతం యత్వయా కృతం తేన త్వం గ్రహణం శత్రోః యాతో నాన్యేన వాసవ శీఘ్రం వై యజ్ఞం త్వం వైష్ణవం సుసమాహితః పావితస్తేన యజ్ఞేన యాస్యసే త్రిదివం దతః పుత్రశ్చ తవ దేవేంద్ర న వినష్టో మహారణే నీతస్సన్నిహితశ్చైవ ఆర్యకేణ మహోదధౌ. మహాబాహు, ఓ దేవేంద్ర, ఆ ముని యొక్క శాప ప్రభావముననే నీకు ఈ దురవస్థ వచ్చింది. నీవు చేసిన ఆ దుష్కృత్యమును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో.
దాని ఫలితముగానే నీవు శత్రువునకు పట్టుబడ్డావు. అంతకు మించి మరి ఒక కారణం ఏమీ లేదు. ఏకాగ్రచిత్తుడవై నీవు వెంటనే వైష్ణవము అను యజ్ఞమును ఆచరించు. ఆ యజ్ఞమును ఉనర్చుటతో పునీతుడవై నీవు సురలోకాధిపత్యమును పొందగలవు. ఓ దేవేంద్ర, నీ పుత్రుడైన జయంతుడు ఆ యుద్ధమున మృతి చెందలేదు. అతని మాతామహుడగు పులోముడు తీసుకుని వెళ్లి సముద్ర గర్భమును భద్రంగా ఉంచాడు. ఏతశ్రుత్వా మహేంద్రస్తు యజ్ఞమిష్ట్వా చ వైష్ణవం పునఃస్థితిమాక్రామత్ అన్వశాసశ్చ దేవరాట్. ఏతదింద్రజితో నామ బలం యత్కీర్తితం మయా నిర్జితస్తేన దేవేంద్ర ప్రాణినో జ్ఞేతు కిం పునః. ఆశ్చర్యమితి లక్ష్మణశ్చాబ్రవీత్ తదా. అగస్త్యవచనం శ్రుత్వా వానరా రాక్షసాస్తదా. విభీషణస్తు రామస్య పార్శ్వస్థో వాక్యమబ్రవీత్. ఆశ్చర్యం స్మారితోస్మ్యజ్య యత్తదృష్టం పురాతనం. అగస్త్యం త్వబ్రవీద్రామः సత్యం ఏతచ్ఛ్రుతం చ మే. ఏవం రామ సముద్భూతో రావణో లోకకంటకః సపుత్రో येन సంగ్రామే జితః శక్రः సురేశ్వరః. బ్రహ్మదేవుని యొక్క మాటలను వినిన పిమ్మట మహేంద్రుడు వైష్ణవ యజ్ఞమును ఆచరించి మరల సురపతి అయి దేవలోకమును పాలింపసాగాడు. ఓ రామ, ఇంద్రుని జయించిన మేఘనాథుని యొక్క బలపరాక్రములను గూర్చి నీకు తెలిపాను. ఇంద్రుని అంతటి వారిని అతడు జయించాడు. ఇక అతని ముందు ఇతరులు ఒక లెక్క. అగస్త్యుడు పలికిన ఈ మాటలను విన్న పిదప శ్రీరాముడు అందులకు తన ఆశ్చర్యమును ప్రకటించాడు. లక్ష్మణుడును వానరులను రాక్షసులను విస్మయములకు లోనైనారు. అంతట రామునకు ప్రక్కనేయున్న విభీషణుడు మహర్షి, ఆశ్చర్యకరములైన ఈ సంఘటనలను అన్నింటినీ ఇదివరలో నేను స్వయంగా చూశాను. నీ మాటల వలన అవి అన్నీను నాకిప్పుడు జ్ఞప్తికి వచ్చాయి అన్నాడు. శ్రీరాముడు, మహాముని, ఇంద్రజిత్తు యొక్క బలపరాక్రములను గూర్చి నీవు తెలిపిన వాస్తవ విషయములను నేను ఇంతకుముందు విభీషణుడి ద్వారా కూడా విన్నాను అని అన్నాడు. మరలా అగస్త్యుడిలా అన్నాడు, రామా, రావణుడు తన కుమారుడైన మేఘనాథునితో గూడి సంగ్రామమున ఇంద్రుని జయించిన పిమ్మట ఆ విజయ గర్వముతో లోకకంటకుడయ్యాడు అని చెప్పాడు. గతంలో బాలకాండ చెప్పుకున్నప్పుడు మనం అహల్య శాప శమనం గురించి చెప్పుకున్నాం. అక్కడ కథ కొద్దిగా మీకు జస్ట్ క్లుప్తంగా సూక్ష్మంగా చెప్పినట్లు తెలుస్తుంది విశ్వామిత్రుడు శ్రీరాముడికి. అక్కడ చెప్పిన విషయానికి ఇక్కడ అగస్త్యుడు చెప్పిన దానికి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ కనిపిస్తాయి మధ్యలో. అంచేత వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నది మనం మరోసారి చెప్పుకుందాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 30 सर्गः श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु सर्वं श्रीकृष्णार्पणमस्तु।